హలో అండి రాహుల్ గారు. అండి బిగ్ బాస్ తర్వాత సోహెల్ ఒక సినిమా చేశారు హీరోగా. ఆ తర్వాత మనం ఎక్కడ సోహెల్ని పెద్దగా చూడలేదు, ఇటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మెయిన్ స్క్రీన్ మీద కానీ ఎక్కడ మనం పెద్దగా కనిపించలేదు ఆ అబ్బాయి. బట్ ఇప్పుడు నాన్ వేష్ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంత రచ్చ లొల్లి చేశారో మనం చూసాం. ఇప్పుడు నాన్ వేష్పై సోహెల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళిపోతున్నారు. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. సోహెల్ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తున్నారు? బేసికల్గా సోహెల్ ఏదైతే బిగ్ బాస్లో సంచలనం సృష్టించి తన ఫ్రెండ్షిప్ అవన్నీ చూసుకున్న తర్వాత ఆయనకంటూ ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది. ఆయన కోపానికి దానికి దీనికి రియాక్ట్ అవ్వడం, నాగార్జున గారు చెప్పడం ఇవన్నీ అయిపోయిన తర్వాత తను బయటకు రావడము, బయటకు వచ్చి సినిమాలు తనే ప్రొడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళ ఫాదర్తో కలిపి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసుకున్న సినిమా ఫ్లాప్ దిశగా డిజాస్టర్గా మారడం వల్ల అంటే జనాలు అలా క్రియేట్ చేశారులేండి రివ్యూస్ తోటి. అప్పుడే రివ్యూవర్స్ మీద మనకు చాలా వచ్చాయి. సినిమా నీకు నచ్చితే నీకు నచ్చదని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అంతేగాని నీ ఒపీనియన్ వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. నాకు నచ్చలేదండి, మీకు నచ్చితే మీరు చూడండి, అప్పుడు సినిమా బతుకుతుంది, తీసినోడు బతుకుతాడు, నాలుగు డబ్బులు. ఒకట్లేండి, ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మీరు ఏం బాగాలేదన్నారు అనుకో, మీ ఒపీనియన్ బేస్ చేసుకునే సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. మీలాగా నలుగురు బాగాలేదన్నారు అనుకో, అది బాగాలేనట్టే లెక్క. కానీ సినిమా చూడాలనుకున్నాడు చూస్తాడు కదా, అది సినిమా గురించి మాట్లాడకూడదు, అదే చెప్తున్నారు. మంచి చెడు అని కూడా మాట్లాడకూడదు. కొంతమంది అదే ఒపీనియన్ తీసుకుంటారు. సో దానివల్ల సోహెల్ అప్పుడు చాలా బాగా ట్రోల్ అవ్వడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అన్న చాలా మంది మాట్లాడడము. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో కూడా చేశారండి. ఆయన అద్భుతమైన సినిమా చేశాడు, చాలా మంచి ఆర్టిస్ట్. ఈ మధ్య కాలంలో తను అబ్రాడ్కి వెళ్ళడము అవన్నీ చేశాక ఇక్కడికి మళ్ళీ వచ్చి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు మణికొండలో, యాక్చువల్గా ఫుడ్ అండ్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ నడుపుకుంటూ ఆ రెస్టారెంట్ ఫ్రాంచైజీలను కూడా వైజాగ్లో అంతా ఇచ్చుకుంటూ హీ వాజ్ డూయింగ్ హిజ్ ఓన్ జాబ్. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ల గురించి వీడియోలు చేస్తున్న అన్వేష్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అంటే ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తే వాళ్ళు ఉగ్రవాద. నేను మొన్న కూడా ఇది అలీగారి విషయంలో కూడా చెప్పాను. మీరు వాళ్ళు బెట్టింగ్ యాప్లు యూజ్ చేస్తున్నారనే కాంటెంట్ జనాల్లోకి తీసుకుపోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినట్టుగా మాట్లాడాలి. వాళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో బెట్టింగ్ యాప్ వాడాడు, ఇట్లా డబ్బులు సంపాదించుకున్నాడు, ఇట్లా చేశాడు అని నోరుంది కదా అని చెప్పి అమ్మల్ని అక్కల్ని తిట్టకూడదు. అది నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు చెప్పే కాంటెంట్ బాగుంటుంది, యూజ్ చేసే లాంగ్వేజ్ బాగుండదు అని. నీకు ఎంత కోపం ఉంటే మీ అమ్మని పడుకోని పెట్టు, మీ అమ్మని ఇట్లా చేయి, నీ తల్లి అలాగే పెంచింది, అలా బూతులతోనే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఇంట్లో పెంపకాలు ఏంటి? సోహెల్ గారి విషయానికి వస్తే ముందు అలీ గారు బెట్టింగ్ యాప్లు చేశాడు. అలీ ఒక పాకిస్తాన్ ఉగ్రవాది. ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? అలీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇండస్ట్రీలో? అదే అనబోతున్నా, అలీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇష్యూ అనేది అది ఆయన సొంత అభిప్రాయం. దాన్ని మీరు కాదు అనడానికి అవును అనడానికి లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, పవన్ కళ్యాణ్ వల్లే అలీ గారు ఎదిగారు అంటారు. కానీ ఆయన టాలెంట్ లేనిదే ఎదుగుతారు? ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, నా సినిమాలో వాడు ఉంటే అదృష్టం, వాడు ఉండాలి అని. కొంచెం రిలాక్స్ గా వాళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ బాగుంటుంది అని. ఒక పార్టీ ఇంకొక పార్టీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎప్పటికీ ఫ్రెండ్సే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు విశేషం. కానీ జనాల ముందు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాలకి వెళ్ళిపోయారు, సినిమాలకి దూరం అవుతూ. సో దాని విషయంలో వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏరా అనుకోవచ్చు, ఓరా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నువ్వు అలీ గారి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బెట్టింగ్ అప్పులు నిజంగానే చేసిందని అనుకుందామండి, చేశారు అనుకుందాం. నువ్వు ఆ వర్డ్స్ని థంబ్నెయిల్స్లో పెట్టడం తప్పు. అతను ఇక్కడ లేడు కాబట్టి నువ్వు రిపోర్ట్ చేయడానికి లేదు, అతను అక్కడెక్కడో ఉండి చేస్తున్నాడు, దాన్ని తీయడానికి కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మెహబూబ్ గురించి సోహెల్ గురించి 2 వీడియోలు పెట్టి వీళ్ళిద్దరూ పాకిస్తానీ ఉగ్రవాదులు అని పెట్టారు. మళ్ళీ పహల్గామ్లో జరిగిన దాడికి వీళ్ళకి కూడా సంబంధం ఉన్నట్టుగా పెట్టాడు వీడియో. దానికి జోడిస్తూ మీ తల్లి కూడా ఇలాంటిదే అని మాట్లాడడం చాలా తప్పు. దానికి సోహెల్ ఈరోజు రియాక్ట్ అయితే, నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి నన్ను తిట్టాలనుకున్నావు, తిట్టు, ప్రూఫ్ చూపిస్తావు కదా నేను యూజ్ చేశానని, తిట్టు,
ఓకే. అయినా తిట్టడానికి అతను ఎవరు? ఇల్లీగల్ యాక్టివిటీ ఒకరు ఎవరైనా చేస్తే దానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి, పోలీసులు స్పందిస్తారు, వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. మాట్లాడడానికి వేరే వ్యక్తులకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఏంటంటేనండి, ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఆయన తిరుగుతూ ఏవో ఎన్నో డబ్బులు సంపాదించుకున్నారు యూట్యూబ్ లో. అదే చెప్తున్నా, యూట్యూబ్ లో వ్యూస్ సంపాదించారు, అన్ని చేశారు. ఇప్పుడు దేశాలు తిరగట్లేదు అనమాట. ఒకటి దొరికింది, బెట్టింగ్ యాప్ అనేది దొరికింది. సజ్జనార్ గారు ఆయనకి సపోర్ట్ చేశారు. దీని మీద సజ్జనార్ గారు ఆయనకి సపోర్ట్ చేయలేదు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే దాని గురించి ఆయన అదే చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ సపోర్ట్. మాత్రం పోలీస్ వ్యవస్థ అంతా నాన్ వెజ్ వెనకాల దాని మీద చాలా కేసులు. ఇండియాకి రమ్మనండి, అబ్బాయి మాట్లాడిన మాటలకి ఎక్కడ ఉంటాడో అసలు అతని మీద చాలా కేసులు ఉన్నాయి అనుకోండి. ఇంకోటి, నేను మొన్న నాన్ వెజ్ గురించి ఒక పాజిటివ్ గానే ఎందుకు చెప్పాను అంటే, పహల్గామ్ దాడులు ఎలా జరుగుతున్నాయి, దీనికి ఆ బెట్టింగ్ యాప్లకు ఉండే సంబంధం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా ఈ కమ్యూనిటీ వాళ్ళు, ఈ ఇస్లామాబాద్, పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని సైరన్ ఇవి ఉంటాయి కదా, అక్కడ రూపొందించిన యాప్లు. అవి డైరెక్ట్గా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ ప్రమోషన్స్ అన్నీ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఇండియాలోకి రావడం జరిగింది. ఆ యాప్లంతా కూడా వీళ్ళందరికీ సంబంధం ఉండేటట్టుగా చెప్పాడు. ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియో వెంటనే వీళ్ళిద్దరు ఉగ్రవాదులు, వీళ్ళిద్దరు కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, మీరు పోలీసులు వాళ్ళని పట్టుకోండి అని వాళ్ళిద్దరిని పెట్టారు. పెట్టడం కూడా నువ్వు ప్రూఫ్లు చూపించి పెట్టావా? లేదు. వాళ్ళు పలానా టైంలో బెట్టింగ్ యాప్లు యూజ్ చేశారు కాబట్టి డబ్బులు సంపాదించుకున్నారు. కానీ దీనికి ఉగ్రవాదానికి సంబంధం ఏముంది? వాడు డబ్బులు సంపాదించుకున్న మాట నిజమే. వాడు బెట్టింగ్ యాప్లు యూజ్ చేసి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకుడమైన కూడా నిజమే. దాని గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఇండియన్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు వెళ్ళి వాళ్ళు ఉగ్రవాదులు అంటావు, అందరు ముస్లిం సోదరులు అనడం తప్పు కదా. ఎందుకు ఆ రోజు పహల్గామ్ దాడిలో గాయపడ్డ బాధితురాలు ఒక ఆమె, నాకు 2 అన్నలు దొరికారు అని ఒక 2 ముస్లిమ్స్ పేర్లు చెప్పారు. అమ్మాయి ఏం చెప్పిందంటే, ఏ ముస్లిం అయితే టెర్రరిస్టులు అంటామా, ఏ ముస్లిం అయితే వచ్చి మా ప్రాణాలు తీశారో అదే ముస్లిమ్స్ మళ్ళీ కాపాడి తీసుకొచ్చారు మళ్ళీ ఇక్కడికి. మరి కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లల్ని ఎత్తుకుని ఒక అతను అక్కడ సమ్ క్యాబ్ డ్రైవర్ ఎవరు వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని కూడా మట్టు పెట్టారు వాళ్ళు. మరి ఆయన కూడా ముస్లిమే. అదే చెప్తున్నానండి, ఇక్కడ అదే చెప్తున్నా. నాన్ వెజ్ ముస్లిం సోదరులు అందరినీ ఏదో ఒక ఉగ్రవాదుల్లాగా క్రియేట్ చేయడం అనేది తప్పు. అంటే ఇవన్నీ చూడ్డా ఆయన? ఏమో చూసిన వాడికి వ్యూస్ కావాలి కదా. అది చెప్పండి. ఇప్పుడు నాన్ వెజ్ మాట్లాడితే నిజము అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు జనాలు. ఎవ్వరు ఫిక్స్ అవ్వలేదు. అట్లా దాని కింద కమెంట్స్ అన్ని ఎలా ఉంటాయంటే 5,000 6,000 కమెంట్లు అన్ని వాడివి అలాగే ఉంటాయి. పేడ్ కమెంట్లా లేకపోతే ఇంకెవరితో పెట్టించుకుంటాడో మనకు తెలియదు. కానీ నేను ఉన్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే 4 దగ్గర మాట్లాడుతున్నాను అనుకోండి, అది నెగిటివిటీ అని కూడా 4 దగ్గర సేమ్ కమెంట్స్ రావాలి. సో సోహెల్ దానికి రియాక్ట్ అవుతూ ఏమన్నాడంటే, నువ్వు బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడి నన్ను తిడతావా? తిట్టు, దాని మీద నీకు 10 లక్షల వ్యూస్ వస్తాయా, డబ్బులు సంపాదించుకో. అది నా తల్లి లాస్ట్ ఇయర్ చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, అలాంటి నా తల్లిని అంటావా నువ్వు? నీకు తల్లి లేదా? తల్లిని ఎందుకు అంటున్నావు నువ్వు? మమ్మల్ని కొంతమంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇతను అందరి తల్లుల గురించి అలా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఆ అబ్బాయి ఎలా ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మనం మాట్లాడలేము, అంత చీప్ గా మాట్లాడాడు కదా అని మనం మాట్లాడలేము. కానీ అసలు నీ పుట్టుక ఏంటి, మీ పేరెంట్స్ సంగతి చాలా మర్యాదగా మాట్లాడుతాం. ఎందుకంటే మనం మాట్లాడలేము అబ్బాయి మాట్లాడిన లాంగ్వేజ్. అసలు అది చాలా కొంచెం బాధాకరంగానే ఉంటుందండి. మొన్న ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి మీ విజయవాడ క్లాక్ టవర్ దగ్గర నిలబెట్టి మీ తల్లిని అని చెప్పడము, ఈ రోజు సోహెల్ గారి వాళ్ళ మదర్ని పాపం ఆమె ఆ బాధలో నుంచి ఇంకా ఆయన కోలుకునే లోపలే ఆ మాట అండము. మెహబూబ్ దిల్సే వాళ్ళ మదర్ కూడా చనిపోయారు బేసికల్ గా, దాని గురించి కూడా మాట్లాడము. తల్లి ఎవరికైనా తల్లేనండి. తల్లి కొడుకు ఇట్లా అవ్వాలని అనుకోదుగా, తల్లి కొడుకు చెడిపోవాలని అనుకోదుగా. ఎంత కష్టపడి పెంచుతుంది తల్లి మహిళ. ఏంటో నాన్ వెజ్ దానికి సోహెల్ ఇట్లా స్పందించడము, ప్రతి ఒక్కరు సోహెల్కి సపోర్ట్ చేయడము. అన్న నీ గురించి మాకు బాగా తెలుసు, మీరు ఇట్లా చెయ్యరు అని, నాన్ వెజ్ ని మేము రిపోర్ట్ చేస్తాము అని చాలా మంది మాట్లాడడం. అదే దాని గురించే మాట్లాడండి. దాడులకి సంబంధం లేని మాటలు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.